సియాసత్ మాజీ బ్యూరో చీఫ్ ఫెడరేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు హష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. బసపున్నయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. హెచ్యూజే అధ్యక్షులు అరుణ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రాజశేఖర్ రఘు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సిపిఐఎం మహాసభల్లో వారు నూతనంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. దాని సందర్భంలోనే ఈరోజు మనం టీడబ్ల్యూఏఎఫ్ అండ్ హెచ్జే ఆధ్వర్యంలో మీడియా మీట్ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. నేను వారికి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతూ వీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు అర్పిస్తూ నేను ఈ ప్రోగ్రాం మొదలుపెట్టే ముందు నేను ఈ మన ప్రోగ్రాం గురించి కొన్ని ఒక రెండు మాటలు చెప్తామని చెప్పేసి అనుకుంటాను. మొట్టమొదలు వారు తన యొక్క వివరాలు మొత్తం తెలిపిన తర్వాత బహుశా అది అరగంట కావచ్చు, 30 గంట కావచ్చు. ఆ తర్వాత మన క్వశ్చన్ అవర్స్ సెషన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ అవర్స్లో మొట్టమొదలు ఎవరైతే ప్రశ్న ఏదలుచుకున్నారో వారు తన పేరు, తన ఆర్గనైజేషన్ పేరు చెప్పేసి చేయలేకపోతే నేను వారికి మైక్ పంపించగలుగుతాను. దాని ద్వారా చెప్పేసి మీరు అందరూ కూడా సహకరించాలి. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసడానికి మీ అందరి సహకారం కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ప్రారంభిస్తున్నాను. నేను మన మిత్రులు జాన్ మిస్ట్రీ గారితో మాట్లాడవలసిందిగా మీ యొక్క వివరాలు మొత్తం క్లుప్తంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ముందుగా ఆలస్యమైతే క్షమించమని కోరుతున్నాను. అలాగే వేదిక కూడినటువంటి ఎంఎస్ మిస్ట్రీ గారు, బసపున్నయ్య గారు, సిపిఎం పార్టీ సంగారెడ్డిలో జరిగినటువంటి 4వ రాష్ట్ర మహాసభలో పార్టీ రాష్ట్ర కమిటీ నన్ను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దేశంలో రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రజా సమస్యల మీద, అట్లాగే సామాజిక న్యాయం కోసం జరుగుతున్నటువంటి పోరాటాల పట్ల, మతవాద రాజకీయాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో మా పార్టీ ఈ మహాసభలో ఇలాంటి కార్యాచరణ ఒకటి నా వరకు వచ్చినప్పుడు నా ఉమ్మడి మహబూబ్నగర్లో ప్రస్తుతం ఇప్పుడు వనపర్తి జిల్లాలో ఉండేటటువంటి అమరచింత గ్రామంలో నేను పుట్టి పెరిగాను. అక్కడే విద్యాభ్యాసం జరిగింది. మహబూబ్నగర్లో కాలేజీ చేశాను. కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి బయ్యాల ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పెట్టలేదు. అలాగే హైదరాబాద్లో మెట్రో రెండవ లైన్ ప్రారంభించడానికి నిధులు కావాలని అడిగారు, పెట్టలేదు. మూసీ నది ప్రక్షాళన కోసం కూడా నిధులు కావాలని చెప్పి అడిగింది రాష్ట్ర ప్రభుత్వం, పెట్టడం. ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ కోసం అక్కడ రోడ్డు వేయడం కోసం కూడా నిధులు కావాల్సి ఉంటుంది, రోడ్డు వేయడానికి చెప్పి అడిగారు. వాటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు లేవు. కొత్తగా పరిశ్రమలు పెట్టడానికి ఎలాంటి ప్రతిపాదనలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి మొత్తం ప్రజానీకానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ అంటే తనకు వ్యతిరేకమైన పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ నిధులు కేటాయించడం పూర్తిగా విమర్శ పార్టీ. అంటే ఇలాంటి విధానాలు బీజేపీ అనుసరిస్తుంది. అందుకని బీజేపీ పట్ల మేము ఆ లౌకిక శక్తులంతా కూడా సంఘటితంగా కనుక్కొని బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా లౌకిక భావాలు కాపాడడం కోసం, రాజ్యాంగ హక్కులు కాపాడడం కోసం, అంబేద్కర్లు అవమానిస్తున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం పోరాటాలను ప్రభుత్వం చేస్తాం. బీజేపీ తెలంగాణలో కూడా ఆ రూపంలోనే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. అట్లాగే రాష్ట్ర రాజకీయాల్లో చూసినప్పుడు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ గత బీఆర్ఎస్
అనుసరిస్తున్నటువంటి విధానాన్ని అనుసరిస్తున్నట్టు ఇప్పుడు కనబడుతుంది. ఒక సంవత్సరం తర్వాత చెప్పిన హామీలేమి అమలు జరపడంలో సరైనటువంటి చిత్తశుద్ధి లేదు. వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ ఇప్పుడు కొత్తగా పెట్టి ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఇంకా స్పష్టత వస్తుంది. అండ్ హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం అనేది బీఆర్ఎస్లో గతంలో జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, ఇంటికి ఉద్యోగం అన్నారు, రకరకాల అంశాలు చెప్పింది. అది అమలు జరగలేదు. అందుకనే ప్రభుత్వం పట్ల ప్రజలు వ్యతిరేకత వచ్చి నియంత్రణ ధోరణికి వ్యతిరేకంగా ఓడించారు. వాటికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి ఇప్పుడు రైతు భరోసా కానీ, కూలీ భరోసా కానీ, దళిత బంధు బదులు 12 లక్షలు ఇస్తామన్నటువంటి విషయం కానీ, డబుల్ బెడ్రూమ్ల బదులు అందరికీ ఇంతరపై ఇల్లు ఇస్తామని ఆ ఇళ్లలో పరిమితంగా చేసేటటువంటి స్థితి కొనసాగడం కానీ, ఇవన్నీ కూడా చూస్తుంటే ఉద్యోగాలు కల్పించే విషయంలో తగిన శ్రద్ధ లేకపోవడం, ఇలాంటి విషయాలంతా కూడా మనం చూస్తున్నప్పుడు అది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ విధానాల కంటే భిన్నంగా ఏమీ లేదు. అందుకని ప్రజా సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వంతో బలమైనటువంటి పోరాటాలు రూపొందించాలని చెప్పి మా పార్టీ భావిస్తుంది. కూలీల కోసం, కార్మికుల కోసం, అట్లాగే రైతాంగ సమస్యల మీద ఇచ్చిన హామీల మీద, పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద, వీటన్నిటి మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రూపొందించి ముందుకు సాగుతాం. ప్రభుత్వాన్ని వాటిని చెప్పిన వాటిని అమలు చేయడంతో పాటు మన హక్కుల అమలు కోసం ఉద్యమాన్ని రాష్ట్రంలో తీవ్రతరం చేస్తాం. అలాగే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నప్పటికీ రాజకీయ విధానంలో ముఖ్యంగా కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడం వరకు పరిమితం అవుతుంది. కానీ మొత్తం బాగా రాజకీయాల పట్ల, లౌకిక భావాలను కాపాడుకునేటటువంటి అంశాల పట్ల బీఆర్ఎస్ ఒక స్పష్టమైనటువంటి వైఖరి కేసీఆర్ ప్రకటించడం లేదు. దాన్ని బట్టి అవకాశవాద ధోరణి అని చెప్పి అర్థమయ్యేటటువంటి పరిస్థితి. దేశంలో ప్రతిపక్షాలుగా ప్రభుత్వాలతో ప్రజా సమస్యల మీద అధికారం కోసం ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ లౌకిక భావాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నంలో లౌకిక శిక్షణతో కలిసే విషయంలో బీఆర్ఎస్ స్పష్టమైనటువంటి వైఖరి లేదు. ఆ వైఖరి ప్రకటించాలని చెప్పి కూడా బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరి ఎంతో స్పష్టంగా ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ రూపంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అట్లాగే రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ దేశంలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో సిపిఎం పార్టీ సొంతగా బలపడడానికి మా శక్తి బలమే, మా ఉద్యమాలే ప్రధానమైనటువంటి ఆయుధంగా ఈ ముందుకు సాగుతూ ఈ ఎనగానటువంటి తరగతులు, శ్రామిక ప్రజల యొక్క హక్కుల కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తూ మా పార్టీ సొంతగా బలపడడానికి, మా ప్రజా సంఘాల ద్వారా మరింత విస్తృతంగా పోరాటాలు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తూ ఈ రాష్ట్రంలో మొత్తం మన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగాలని చెప్పి భావిస్తున్నాం. ఆ క్రమంలోనే వామపక్ష పార్టీని అంతా కూడా ఐక్యం చేసి ఐక్య ఉద్యమాల ద్వారా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు మేము ఆలోచిస్తాం. వామపక్ష భావాలైనటువంటి శక్తులు, వామపక్ష పార్టీలు, సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, అభ్యుదయవాదులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కలుపుకొని ఈ బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా, మొత్తం మన రాజకీయాలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదగడానికి సిపిఎం పార్టీ అలాంటి ప్రయత్నం చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ క్రమంలోనే మా పార్టీ మనల్ని బలపరుచుకుంటూ అలాంటి ఉద్యమాలు బలపరుస్తూ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం మా శక్తి కొరకు ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తున్నాం. అలాంటి ప్రయత్నాలకంతా కూడా మీరు అందరూ కూడా సహకరించాలని మీకు ఎప్పుడు ఎంఐఎంను కూడా మేము మొత్తం వాళ్ళ పార్టీగానే భావిస్తున్నాం. బీజేపీని ఎలా చూస్తున్నామో ఎంఐఎం కూడా అలాగే చూస్తాం. మతోన్మాద రాజకీయాలు అది మైనార్టీ మతోన్మాదమైన, మెజార్టీ మతోన్మాదమైన, మతోన్మాద రాజకీయాలు, వర్గ పోరాటాలు, సామాజిక పోరాటాలకు నష్టం, లౌకిక భావాలకు కూడా వ్యతిరేకం. కాబట్టి ఎంఐఎంను కూడా మేము ఆలోచనలో చూస్తాం. అందుకే వాటికి వ్యతిరేకంగా, వాటి విధానం మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగానే మా పోరాటం ఉంది. నిన్న శాసనసభలో కూడా దీని మీద చర్చ బాగానే జరిగింది. ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వే సరిగ్గా లేదని, బీసీల జనాభా దాదాపు గతంలో పోలిస్తే గతంలో బీఆర్ఎస్ సర్వేతో పోల్చినప్పుడు 22 లక్షల జనాభా తక్కువ ఉందని, బీసీల జనాభా కూడా కొంత తక్కువగా ఉండేది, ఓసీల జనాభా పెరిగినట్టుగా వచ్చింది. కాబట్టి లెక్కలు సరైనవి కావు అని చెప్పి పార్టీలు అంటున్నాయి.
చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నాం. వరల్డ్గా చూసినప్పుడు తప్పకుండా బీసీలకు చాలా కాలం నుంచి అన్యాయం జరుగుతున్నటువంటి విషయంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ జనాభా లెక్కలు తీయకుండా 2021 నుంచి జనాభా లెక్కలు తీయకపోవడం వల్ల, అది బాధ్యతగా వ్యవహరించకపోవడం వల్ల, ఇప్పటికీ కులగణనకు అది వ్యతిరేకంగా ఉండడం వల్ల ఏ కులం ఎంత జనాభా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, విద్య పరిస్థితి ఏంటి, వాళ్ళ వెనుకబాటుతనం ఏంటి, ఈ విషయాలు పరిశీలించి వాళ్ళకి ఏమైనా చర్యలు తీసుకోవాలా, రిజర్వేషన్ సభలు జరగాల, అమలు జరగాలంటే వాటికి కావాల్సినటువంటి కులగణన దేశంలో ఉన్న బీజేపీ చేయకపోవడం వల్ల ఈ రాష్ట్రాలు చేస్తున్నాయి. ఈ రాష్ట్రాలు చేసిన దాని మీద 2 రకాల అభిప్రాయాలు చర్చలు కూడా ఉన్నాయి. వరల్డ్గా చూసినప్పుడు ఆ అవకతవకలు ఏమైనా ఉంటే పరిశీలించి మాట్లాడి ఎప్పుడు సరి చేసేటటువంటి చర్యలు తీసుకొని బీసీలకు అమలు చేస్తున్నటువంటి 42% రిజర్వేషన్ అమలు జరిగేటట్టుగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు జరగడానికి కావాల్సినటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. అది స్పష్టంగా రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించిన దాంట్లో లేదు. కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తానని అంటున్నాడు. కేంద్ర పార్లమెంట్కు పంపించాల్సిన అవసరం లేకుండానే ఇక్కడికే దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కేంద్రం పోయినప్పుడు ఈ లెక్కలను పరిగణలోకి తీసుకోకుండా దీన్ని పక్కకు పెట్టే అవకాశం ఉంది. గతంలో అలాంటి పద్ధతి చేసి అందుకని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు కూడా కేంద్ర ప్రభుత్వం లెక్క పరిగణలోకి తీసుకోలేదు. రాష్ట్రంలోనే ఆ పరిగణలోకి తీసుకొని ఏ కులాలు ఎంత ఉన్నాయి, కులాల వివరాలు కూడా స్పష్టంగా నిర్ణయించిన నివేదికలు లేవు. బీసీలో కూడా ఏ కులం ఎంత జనాభా, వాళ్ళ పరిస్థితి ఏంటనే వివరాలు కూడా లేవు. అవి కూడా ప్రకటించి ఇక్కడనే రిజర్వేషన్ అమలు జరగడానికి కావాల్సినటువంటి బిల్లును ప్రవేశపెట్టి అమలు చేసేటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా మా పార్టీ మేము ఇప్పుడు సొంతగానే పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నాం. మాకు బలం ఉన్న దగ్గర, మా ప్రభావం ఉన్న దగ్గర, స్థానిక సమస్యల మీద అనేక పోరాటాలు జరిగినటువంటి ప్రాంతాల్లో మేము పార్టీగా సొంతగా ఈ ఎన్నికల్లో ముందు పోటీ చేస్తున్నాం. అట్లాగే వామపక్షాలు ఉన్నటువంటి దగ్గర సహజంగానే వామపక్షాలను కూడా కలిసి సర్దుబాటు చేసుకుని ఆ రకంగా ముందుకు పోతాం. అలాంటి చర్చలు ఇంకా నోటిఫికేషన్ పూర్తిగా అంటే కాలేదు కాబట్టి ఆ చర్చలు ఇంకా జరగలేదు. వామపక్షాలతో సహజంగా వాటి ప్రాధాన్యత మా పార్టీ నుంచి ఉంటుంది. మూడోది ఏంటంటే ఇతర పార్టీలతో సిపిఐ చూసినప్పుడు అది కాంగ్రెస్తో ఇప్పుడు సర్దుబాటులో ఉంది. కాంగ్రెస్తోనే దాని సర్దుబాటు కొనసాగడానికి అవకాశం ఉందా లేదా ఆ పార్టీ ఇంకా ఏమి ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటించినా అది కాంగ్రెస్తోనే సర్దుబాటులో ఉన్నప్పుడు కూడా మేము సిపిఐ ఉన్న దగ్గర మా వరకు మాత్రం సర్దుబాటు ఉన్నది. ఆలోచనతో ముందుకు పోతాం. ఒకవేళ అది కాంగ్రెస్తోనే ఉన్నా కాంగ్రెస్తో ఉండేటటువంటి వైఖరి కొనసాగినప్పటికీ మా వైఖరిలో కొన్ని మార్గం ఉండదు. మేము సొంతగలవడం అట్లాగే సిపిఐ వామపక్షాలు కలిసి దగ్గర సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటే ఆ ప్రయత్నం చేస్తాం. మిగతా వాటి పట్ల ఎలా ఉండాలి ఏంటి అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని స్పష్టంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సామాజిక న్యాయం అమలు జరగాలంటే మిగతా కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ లాంటి పార్టీలు అక్కడక్కడ కొన్ని పనులు ఇచ్చి వాటికి ప్రాధాన్యత లేదా కొంత రిజర్వేషన్స్ వరకు పరిమితం చేసి ఆ రకంగా సామాజిక న్యాయం మనకి అమలు చేస్తామని చెప్పి భావించేటటువంటి ధోరణి కొనసాగుతుంది. అది కరెక్ట్ కాదు. అందుకని బీసీ జనాభా వివరాలు తీసి వాళ్ళ అభివృద్ధికి తగినటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి విషయాల మీద గతంలో మేము హాజర పాదయాత్రలో డిమాండ్ చేస్తాం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాదు అన్ని కులాల పేదల సంక్షేమం గురించి ఒక స్పష్టమైనటువంటి విధానం విద్యారంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో, అలాగే స్థానికంగా ఉండేటటువంటి సౌకర్యాల విషయంలో ఆత్మగౌరవం కోసం జరిగేటటువంటి అంశాలు వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి ఆర్థిక సమానత్వాన్ని సాధించడంలో వీటన్నిటి పట్ల స్పష్టమైనటువంటి విధానం లేదు. ఇప్పుడు ఉదాహరణకు బడ్జెట్ ఉంది. బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిధులు కేటాయింపులు నామమాత్రం. దళిత గిరిజన బలహీన వర్గాల అభివృద్ధి జరగాలంటే సాధ్యం కదా. అందుకే బడ్జెట్లో కూడా తగిన నిధులు కేటాయించాలి. ఆ ప్రతిపాదన వాటికి లేవు. ఇప్పుడు విద్య ఉంది. విద్య ప్రభుత్వం అంతా కూడా ఉచితంగానే నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తాం. సామాజిక న్యాయం అన్నారు కదా, పేదవారికి రావాలంటే విద్య అనేది వ్యాపారం ఉండకూడదు. విద్య అంతా కూడా ప్రభుత్వం పరిశ్రమ కూడా ఎంతవరకు చదివితే అంతవరకు ప్రభుత్వమే బాధ్యత వహించి పనిచేసేటట్టు ఉండాలని మేము అంటున్నాం. కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాటినంతా కూడా ప్రైవేటీకరణ చేసేసి వాళ్ళకు చేసుకోవడానికి అవకాశం. అట్లాగే వైద్య రంగంలో
వైద్యం పూర్తిగా ఉచితంగా ఉండాలనేది సిపిఎం పార్టీ విధానం. ఆ రకంగా పేదవాడ ధనికుడు అనేటటువంటి వ్యత్యాసం లేకుండా మనిషి ప్రాణం విలువ అనేది ముఖ్యం. ఆదివాసీ ప్రాంతాలు ఆదివాసీ గూడాల్లో చిన్న చిన్న వ్యాధులకి పిట్టలు రాలినట్టుగా రాలిపోతున్నారు. వైద్యం చాలా అభివృద్ధి జరిగింది. అనేక రకాలుగా వైద్య రంగం అభివృద్ధి జరిగినప్పుడు కూడా ఆదివాసులు కానీ పేదవాళ్ళకి కానీ ముఖ్యంగా మహిళలకు కానీ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. డబ్బులు ఖర్చు పెట్టుకునే స్తోమత లేదు. వైద్యం ఎందుకు వ్యాపారం కూడా వైద్యం ఎందుకు ప్రభుత్వ పరిధిలో ఉండదు. మొత్తం రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో మన దేశం బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు మూడో స్థానానికి పోతున్నాం. అమెరికా చైనా తర్వాత మనమే అంటున్నాడు కదా మోడీ. మరి అలాంటప్పుడు మొత్తం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వైద్యం ఎందుకు ఉచితం ఉండవు, వైద్యం ఎందుకు విద్య ఎందుకు ఉచితం ఉండవు ఉండాలని డిమాండ్. అలాగే సామాజిక అసమానత నిర్మూలించడానికి కమిషన్ చేసినటువంటి రిపోర్ట్ల ఆధారంగా వాటిని అసమానత నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం జరగడం తరగతిలోనే నిరుద్యోగం ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తారు. ఆ క్రమంలో ఈ వర్గీకరణలన్నీ కూడా జరిపి ఇప్పుడు బీసీ జనాభా ఎంత ఉంది ఏంటి రిజర్వేషన్ దాంతో పాటు అది వర్గీకరణ కూడా జరపాలని పార్టీ విధానం. బీసీలంతా కూడా జనరల్గా ఇప్పుడు 47% రిజర్వేషన్ 47% కూడా ఎంబీసీలు ఉన్నారు. ఇంకా చిన్న చిన్న తరగతులు వాళ్ళకు కూడా అవకాశం రావాలన్నప్పుడు బీసీని కూడా వర్గీకరించాల్సిన అవసరం అది వర్గీకరించాలంటున్నాం. చెప్పి ఎస్సీ వర్గీకరణ జరిగి ఆహ్వానిస్తాం, హర్షం వ్యక్తం చేస్తాం. ఇంకేదైనా సమస్యలు ఉంటే ఆ కులాల పొందికలు సరిగ్గా ఉన్నాయా లేదా వాళ్ళతో చర్చించి ఆ అభిప్రాయం తీసుకొని దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం. ఎస్సీ ఎస్టీ జనాభా పెరిగిన దానికి అనుగుణంగా రిజర్వేషన్స్ పెంచాలని డిమాండ్ కూడా వాటిని కూడా అది పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని సామాజిక అసమానతలు అనేది నిర్మూలించడం అనేది సామాజిక అసమానతతో పాటు ఆర్థిక అసమానత నిర్మూలించడం, విద్యా వైద్యంలో నిర్మూలించడం, అలాగే ఆత్మగౌరవంతో బ్రతకగలిగినటువంటి సమాజాన్ని నిర్మించేటటువంటి ప్రయత్నం చేయాలా. కుల వివక్ష, కుల అసమానతలు, కుల దురంకార హత్యలు మన రాష్ట్రంలో పెరుగుతున్నాయి. వాటినన్నింటినీ అరికట్టడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ప్రభుత్వం ఎట్లాగో వ్యతిరేకం. అది మనవాద పార్టీ, మనవాద భావాన్ని అందజేసేటటువంటి పార్టీ. కనీసం మిగతా కొంచెం లౌకిక శక్తులుగా మనం అనుకున్న వాటిని కూడా ఈ సామాజిక న్యాయం పట్ల తీసుకొస్తున్నాయో, శ్రామిక వర్గాల పట్ల అయితే ఎట్లయితే దోపిడీ వర్గాల అనుకూలంగా ఉన్నాయో ఈ సామాజిక న్యాయం వలిచేసే విషయంలో కూడా మన వైద్యులు కూడా ఆగుతుందని భావిస్తున్నాం. వాటికి వ్యతిరేకంగా ఈ ప్రజలు చైతన్యవంతం చేస్తాం. సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటాన్ని, అలాగే ఆర్థిక అసమానతకు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని మిళితం చేసి ఈ వర్గ పోరాటాన్ని నడుస్తాం. అసెంబ్లీలో కాంగ్రెస్ టీఆర్ఎస్ బలపడం ఉన్నాయి, బీజేపీ కూడా ఉంది, అలాగే ఒక సిపిఐ ఎమ్మెల్యే ఉంది. ఇవాళ అసెంబ్లీలో చర్చలు ప్రజలకు అనుకూలంగా జరుగుతున్నాయా లేకపోతే వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్నాయా? దీనికి కారణం కమ్యూనిస్టు ప్రాతినిధ్యం తగ్గడమేనా? అది ఎందుకు తగ్గింది? ఎస్సీ గారు ఆన్సర్ చేయాలని కోరుతున్నాను. సభలో జరుగుతున్నటువంటి చర్చల గురించి ప్రత్యేకంగా నేనే చెప్పడం కాదు, సామాన్యమైనటువంటి ప్రజలు అడిగినా కూడా చెప్తున్నారు. అక్కడ వ్యక్తిగత దూషణలు తప్ప ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం, అవమానించుకునేటటువంటి ధోరణికి సమయాన్ని గడపడం, లేకపోతే ఆ పేరుతో కాలయాపన చేయడం అనేటటువంటి జరుగుతుంది తప్ప ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజా సమస్యల మీద ఇళ్ల స్థలాలు దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు లేని వారు ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళ పరిష్కారం ఏంటి అనేది అక్కడ చర్చ లేదు. అట్లాగే విద్య వైద్యం గురించి చర్చ లేదు. అలాగే కూలీలకు సంబంధించినటువంటి, పేదలకు సంబంధించినటువంటి అంశాల మీద అక్కడ ఏం చర్చ లేదు. నిరుద్యోగ సమస్య మీద చర్చ లేదు. ఇలాంటి పద్ధతుల్లో ఈ భారతీయ బుర్గా పార్టీలు ఒక తర్వాత అధికారం కోసం పోటీ పడడం కోసం తప్ప ప్రజా సమస్యలను చర్చించి పరిష్కారం కోసం జరిగేటటువంటి విధానం గత కాలం నుంచి లేదు. అందుకని ఆరోపణలో మన శాసనసభ నుంచి ప్రత్యేకంగా ప్రజలు ఆశిస్తున్నది, దానికి ప్రాధాన్యత ఇస్తున్నది లేదు. కానీ ఎన్నికల్లో గెలవడానికి, ప్రజా సమస్యలను చర్చించకపోవడానికి వామపక్షాల అభ్యర్థులు లేకపోవడం అనేది కూడా ముఖ్యమైన కారణం. వామపక్ష అభ్యర్థులు గెలవాలన్నప్పుడు సహజంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ పోటీ ప్రపంచంలో డబ్బు, మద్యం, అనేక రకాల ప్రలోభాలు వీటినన్నింటినీ పెడితే తప్ప గెలిచే అవకాశం ఉండదు. ప్రజలు కూడా మాయమండలి మోసం చేస్తున్నారు. అందుకని మా పోరాటంలో పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొంటున్నారు ప్రజలు, కార్మికులు కానీ
అట్లాగే సామాజిక న్యాయం కోసం పోరాడేటువంటి శక్తులు మా పోరాటంలో పాల్గొంటున్నటువంటి వారు ఓట్ల విషయంకి వచ్చినప్పుడు ఆ విషయంలో ఈ మాయమాటలకు డబ్బులకు వీటికి ప్రజల ఓట్లేసి వారికి అధికారం ఇస్తున్నారు. అధికారం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ హక్కుల కోసం అడుక్కునేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు పోతున్నారు. అందుకే ప్రజలు చైతన్యవంతం చేస్తాం. శక్తి, బలమైన శక్తి మీ చేతుల్లో ఉంది, మీ ఓట్లలో ఉంది, మీ పోరాటంలో ఉంది. మీ ఓట్లు మీ విధానాలు అమలు జరగడానికి కోసం పనిచేసే నిలబడండి. దాని ద్వారా మన హక్కులు మధ్య అమలు చేసుకునేటటువంటి శక్తి వస్తుంది. అందుకోసం వాపక్షాలు ఖచ్చితంగా ముందుంటే పోరాడతాయని చెప్పి ప్రజల్ని ఆర్థిక అంశాల మీద పోరాటం వరకే పరిమితం చేయకుండా రాజకీయ చైతన్యాన్ని కూడా కలిగించినట్టుగా వాళ్ళ రాజకీయ పార్టీ ఏదో స్పష్టంగా ఈ కార్మిక వర్గం శ్రామిక వర్గం ఎంచుకునేటటువంటి పద్ధతుల్లో చైతన్యవంతం చేసే దాంట్లో మా లోపంలో ఉంది. ఆ లోపాన్ని కూడా అధిగమించి రాష్ట్రంలో ఆ ప్రయత్నం చేస్తాం. మేము బలపడడానికి ఆ రకమైనటువంటి కృషి చేస్తాం. ఆ తర్వాత శాసనసభలో నిర్దిష్టంగా కూడా చర్చ జరగడానికి అవకాశం ఉంది. నేను ఇంతకుముందే చెప్పాను, అంతగానే మేము ఇంకా బలపడి మేమే సొంతంగా ఎన్నికలలో గెలవడానికి తగినటువంటి శక్తి లేదు. ఆ రకంగా తగ్గుతున్నాం. అట్లాగే పొత్తుల వల్ల, సర్దుబాట్ల వల్ల మరి సీట్లు వచ్చినప్పటికీ ఆ సీట్ల వల్ల మా బలం ఉందని మేము అనుకోవడం లేదు. అటువంటి పద్ధతిలో వచ్చే సీట్లు కూడా మా బలాన్ని మేము అనుకోవడం లేదు. అందుకనే వాటికంటే కూడా ఎక్కువ మేము సొంతగానే భయపడడానికి, సొంతగానే మా శక్తిని పెంచుకోవడానికి, ఆ తర్వాత ఇంకా రాజకీయకుండా ప్రజాప్రభుత్వాన్ని నడపడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాం. ప్రజల్ని ఆ రకంగా చైతన్యవంతం చేసి సీట్లలో కూడా జరపడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కరి మీదనే ఆధారపడే మాకు లేదు. మేము సొంత బలంతో, వామపక్షాల బలంతో ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ దేశంలో కుల అసమానతలకు వ్యతిరేకంగా అంచనా వేసి వాటి మీద పోరాటాలు చేయడం అనేటటువంటి దాంట్లో సిపిఎం పార్టీ అన్ని రాజకీయ పార్టీలతో పోల్చినప్పుడు ఉంటుంది. ఇప్పటికి కూడా ఈ దళితులు, గిరిజనులు, అంటాంతరం, కులవివక్షకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నటువంటి చూస్తున్నాం. దళిత వార్డులకు వెళ్ళకుండా అడ్డుగడ్డ గోడగట్టి ప్రకాశం గారు తమిళనాడులో వెళ్ళి ఆ గోడ మన రాష్ట్రంలో, ఒకటి రాష్ట్రంలో రాఘవులు గారు అనేక పోరాటాలు కులవివక్షకు వ్యతిరేకంగా ప్రతిఘటన చేశారు. తెలంగాణలో మొదటి వరకు ఉండేటువంటి కార్యదర్శి ఉన్నటువంటి తమిళ వీరభద్రం సామాజిక న్యాయ సమగ్ర అభివృద్ధి కోసం నిర్దిష్ట ప్రణాళికనే ప్రకటించి అందుకోసం పనిచేస్తుంది. అందుకని అలాంటి ప్రణాళికతో పనిచేసే దాంట్లో మిగతా రాజకీయ పార్టీలు అనేది సిపిఎం పార్టీ ముందుంది. అలాగే వామపక్షాల ఐక్యత కోసం కృషి అనేది మేము ప్రయత్నం చేస్తున్నాం. సిపిఐతో కూడా మాట్లాడుతున్నాం, మిగతా కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా మాట్లాడుతున్నాం. ఇంకా కొంత చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో వామపక్షాలను కూడా కలిసి ఒక ఐక్య కార్యాచరణతో ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం మా పార్టీ నుంచి ఆ ప్రయత్నం జరుగుతుంది. భవిష్యత్తులో అది త్వరలోనే అటువంటి ప్రయత్నం అటువంటి కార్యాచరణ ద్వారా మీకు ముందుకు వస్తామని చెప్పి ఆశిస్తున్నాను. అసంఘటిత రంగం కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి హక్కులు ప్రభుత్వాలు రూపొందించడం లేదు. వాళ్ళ హక్కుల కోసం పోరాడటం, వాళ్ళ కనీస వేతనం కోసం కూడా పోరాడుతున్న 26 నెలలని మిగతా విషయాల మీద కూడా ఆ పోరాటాన్ని కొనసాగిస్తాం. రాష్ట్ర కార్యదర్శి మీడియా సహకరించిన అందరికీ నా తరఫున నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఈ మీడియా ప్రోగ్రామ్ని అప్లోడ్ చేసే ముందు అరుణ్ కుమార్ గారి హెచ్సిఏ అధ్యక్షులు కళాకారులు కళకళలాడుతూ ఉంటేనే మనమందరం, మన ఇంట్లో వాళ్ళు కానీ చూసే ప్రేక్షకులు కానీ హ్యాపీగా ఉంటారు. అలాంటి కళాకారులు అంటే ముఖ్యంగా కార్డు ఉన్న మన కళాకారులకి అవకాశాలు లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం ఇప్పటి వరకు ఎవరు ఆలోచించిన విధంగా
ఒక యాప్ క్రియేట్ చేయాలి దానికి అని మేము డిసైడ్ అయ్యాం. ఆ యాప్లో ఇప్పుడు మనం మీ అందరికీ తెలుసు, ఇక్కడ చాలామంది వర్క్ చేసే వాళ్ళకి తెలుసు, మనం 10 ఏళ్ళు చేస్తున్నాం, 15 ఏళ్ళు చేస్తున్నాం, 20 ఏళ్ళు, ఇది ఒక వీడియో క్లిప్ పెట్టరండి, ఈ ఫొటోస్ ఒకసారి పెట్టరండి అని అడుగుతారు. అరే నిన్నే కదా దాంట్లో చేసామండి, లేదంటే అక్కడ ఛానల్లో సెలెక్ట్ చేసే వాళ్ళకి తెలియదు కదండి మీరండి. రైట్, వాళ్ళు చెప్పిన మాట వాస్తవం. అందుకోసం భాగంగా మనం ఏం చేసామంటే ఆ యాప్లో మన లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ దాంట్లో అప్లోడ్ చేసి, మనం లేటెస్ట్గా చేసిన వీడియోస్ కానీ మనం బాగా చేసిన వీడియోస్ మనకు ఉంటాయి కొన్ని, వాటిలో లింక్ పెట్టి మిగతా డీటెయిల్స్ అన్నీ మనం దాంట్లో వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాటిని తీసుకెళ్ళి మేనేజర్స్కి, ప్రొడ్యూసర్స్కి, ఛానల్స్కి యాక్సెస్ ఇస్తారు. మీరు ఒక సీరియల్ చేస్తున్నారు, దాంట్లో మీకు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, కేటగిరీ వైజ్ మీరు చెక్ చేసుకోండి. ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. దగ్గర మన దగ్గర 1000 మంది ఉన్నారు. ఈ 1000 మందిలో మీకు దొరకరు అని అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది మనకి, వాళ్ళు చెప్పినప్పుడు విన్నప్పుడు. ఇందులో దొరకకపోతే అప్పుడు మీరు బయటికి వెళ్ళండి, వాళ్ళని చూస్తున్నారు కదా మీరు, వాళ్ళకి ముందు అవకాశం ఇవ్వండి. లేరు మేము దాన్ని ఏమంటారు కాస్టింగ్ కాల్ పెట్టాము, ఎవరు రావట్లేదు, ఎవరు చూడండి, వీళ్ళందరూ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్టిస్టులు, మీకు వాళ్ళనే తీసుకొచ్చి ఇస్తున్నాం. వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి మీరు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు, రేపొద్దున ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉంటుంది. ఈ పని మేము చేయడానికి ఖచ్చితంగా ఈ పని 100% మనకి సక్సెస్ అవుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర మన వాళ్ళు వీళ్ళు ఉన్నారని చూపించిన తర్వాత మాకు ఎవరు దొరకలేదని అని చెప్పడానికి, మన నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళకి అవకాశమే లేకుండా చేయడానికి ఇది ఒక పని చేస్తాం. దాంట్లో వాళ్ళకే కాకుండా మన ఆర్టిస్టులకి ఒక అవకాశం ఉంటుంది. మనం కూడా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. కాబట్టి బలానా కంపెనీ వాళ్ళు ఈ సీరియల్ బలానా చోట స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది, వాళ్ళ మేనేజర్ నెంబర్ ఇది, వాళ్ళ సంబంధించిన డైరెక్టర్లు, ఈ డీటెయిల్స్ పెడితే కొంతమందికి మనకు మేనేజర్స్ పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, డైరెక్టర్స్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, మనం కూడా వాళ్ళని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. నేను సో వాళ్ళకు కూడా మనం ఆ యాప్ గురించి కూడా మనం చెప్పినట్టు ఉంటుంది, వాళ్ళు చూసినట్టు ఉంటుంది. దీని ద్వారా మనం ఖచ్చితంగా బయట నుంచి వచ్చే పరభాషా నటులను ఆపుకోవడం కోసం, మన ఉనికిని చాటుకోవడం కోసం మనం చేస్తున్న అతి గొప్ప ప్రయోగం. దీన్ని ఖచ్చితంగా మనందరికీ యాక్సెస్ ఉంటుంది. దాంట్లో మీరు ఎప్పుడు కావాలంటే మీ పర్సనల్గా మీకు యాక్సెస్ ఇస్తాం, మీ ఫొటోస్ మార్చుకోవచ్చు, మీ వీడియో క్లిప్స్ మార్చుకోవచ్చు. ఖచ్చితంగా దీనివల్ల ఒక పెను మార్పు వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దీన్ని విశ్వసించి మీరు చేయాల్సిన పనుల్లో ఏం లేదు, మనం ప్యానల్లో ఎవరు ఉన్నారని చూడదు, నాయకుడు అనేవాడు ఉన్నాడా లేదా అని చూడదు, నడిపించే నాయకుడు ఉన్నాడా లేదా, మార్పు కోసం అహర్నిశలు కష్టపడే నాయకుడు ఉన్నాడా లేదా. మీ అందరికీ చాలా మందికి తెలుసు, మొన్న డబ్బింగ్ సీరియల్స్ విషయంలో చాలా మంది పోరాడాడు, కాదనట్లేదు. వాళ్ళతో పాటు మా నాయకుడు కూడా ఉన్నాడు అని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇది కాకుండా మాకు ఈ రోజు దొరికిన అతి గొప్ప అవకాశం, అదృష్టం, ఫెడరేషన్ వారు మాతో కలిసి వస్తామని చెప్పారు. విషయం. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు ఒక్కడే కాదు, వెనకాల 24 క్రాఫ్ట్, వాళ్ళందరూ కష్టపడితేనే మన స్టార్స్ కింద కనబడతారు. వాళ్ళ శ్రమ వల్లే మనం 10 మంది, కోట్ల మంది ప్రజల దగ్గరికి మనం వెళ్తున్నాం. కానీ వెనకాల వాళ్ళ శ్రమ చాలా ఉంది. ఇలాంటి ఆ శ్రమ పడే కార్మికులు మనతో ఉన్నారంటే విజయం తప్పకుండా మనదాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాను. హలో హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Pratisha. Please subscribe to Ashwin Babu మాట్లాడుతున్నాను. Please subscribe to City Light News. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను Shamila. Please subscribe City Light E-News. Hi, నేను మీ అశ్వినిశ్రీ. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. City Light ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Don't forget to subscribe to City Lights channel. God bless you. Hi, నేను మీ మానస్ నాగులపల్లి. Please like, share and subscribe to City Light News. Hi, my name is Natasha. Please like and subscribe
City Light E-News. Thank you. Hello everyone, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. This is Eknath. Please subscribe to City Light E-News. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News. Hello, నేను మీ రాశి సింగ్. Please subscribe to City Light News. Thank you.